ఇప్పుడు కేవలం డిజైన్‌లకి 401 రూపాయలు ఖర్చయింది అంటున్నారు. సో, మరి దాని లెక్కన చూసుకున్నట్లయితే భవన నిర్మాణం కంప్లీట్ అయ్యేసరికి ఇంకా రకరకాల స్టేజ్‌లున్నాయి. అప్పటికి బడ్జెట్‌లో ఏమో 2300 600 ఉన్నప్పుడు ఎన్ని కోట్లవుతాయంటారు? మీరేమంటారు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెర్రివేదవులను గ్రహించిన మొదటి వ్యక్తి ఎవడంటే చంద్రబాబు నాయుడు. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక పక్క నీకు రెండు కాంట్రడిక్షన్ అంటాం మేము ఇప్పుడు. నువ్వు కూడా అమ్మా నువ్వు జాగ్రత్తగా గమనించు, ఓ జర్నలిస్ట్వే కదా. హైదరాబాద్ అంతా నేనే కట్టాను అన్నాడు కదా. ప్రపంచంలో ఇంకా హైదరాబాద్ని మించిన నగరం లేదు, నేనే కట్టానేది అని అన్నీ క్లెయిమ్ చేసుకుంటాడు. ఏ రోజైనా ఇలా ఇందాక నువ్వు చెప్పినట్టు 450 కోట్లు 500 కోట్లు అయితే ఆ రోజుల్లో 100 కోట్లు 50 కోట్లు డిపిఆర్లు తయారు చేయడానికి బొమ్మలు వేయడానికి ఎవరికైనా ఖర్చు పెట్టాడా? రైట్. అంచేత కాంట్రడిక్షన్స్ దయించి స్టేట్మెంట్స్ ఇవ్వద్దని చెప్పు. రెండోది, ఇప్పుడు మీకు ఒక విషయం నేను చెప్తాను. అమరావతికి సంబంధించిన విషయంలో నోరిపితే అబద్ధాలు. దాని శాశ్వత రాజధాని అని గజెట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అండ్ రెండోది, ఇవాళ మీకు ఆ గజెటే తేకుండా ఎక్కడైనా మనం తెలంగాణలో సామెత ఉంటుంది, చారణ మురిగికిలే బారాణా మసాలా. అలాగే ఆంధ్రప్రదేశ్లో సామెత ఉంటుంది, దాన్నే పచ్చిగా చెప్తారు, దమ్మిడి ముండక ఏకాని శవరం అని. ఇక్కడ మీరు ఎవడైనా సరే ఇల్లు కట్టడానికి ఒక 5-10 లక్షలు ఖర్చు అవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 20 లక్షలు ఖర్చు పెట్టిన ఏమంటారు? అంటే అది వృధా ఖర్చు అనుకోవాలా లేకపోతే అలా కదమ్మా. ఇప్పుడు మనకి మన తాహతకి తగ్గట్టే కదా. మనం ఇప్పుడు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మనం చూస్తున్నాం, ఏది రోటీ కపడా ఒక మకాన్ అనే నినాదానికి ఒక సెంటు భూమి 2 వెదురు బొంగులను 4 తాటాకులు ఇచ్చింది. అంటే మన తల కప్పుకుండ్రా బతకండి అని. దాని నుంచి ఇంప్రూవ్డ్ వెర్షన్ రామారావు గారి ఆయనలో ఒక పక్కా ఇల్లు, ఒక స్లాబ్ వేసిన ఒక రూమ్ ఇల్లు ఇవ్వడం చూసాం. ఇవి కదా మనకు అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ జనరేషన్స్లో ఎట్లా మనం ప్రాస్పర్ అయ్యాం ఓ మిడిల్ క్లాస్ అన్నది. ఇవాళ మీకు కేంద్ర ప్రభుత్వం 3000 కోట్లు మనకి రాజధానికి నిమిత్తం శాంక్షన్ చేసి అందులో 1500 కోట్లతో డ్రైనేజీలు, గుంటూరు పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీలు కట్టమంది, మిగిలిన 1500 కోట్లతో రాజధానులు కట్టమంది. అప్పుడు మీరు కట్టారు బిల్డింగ్, లేదో సచివాలయం కట్టారు, ఓ సెక్రటరియట్ కట్టారు, హైకోర్టు భవనం కట్టారు. ఈ 3 తీసుకుందాం. ఎంతంత డబ్బులు ఖర్చు పెట్టారు ఆ రోజుల్లోనే ఊహకు అందనిది 10,000 పైచీలక ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి తగలబెట్టి కట్టారు. కట్టి ఇవాళ మీరు ఏం చేశారు? గవర్నమెంట్ పోయి మళ్ళీ గవర్నమెంట్ రాగానే అన్ని తాత్కాలిక భవనాలు అనడం మొదలెట్టారు. అసలు ఇప్పుడు మనకి ఇది ఉదాహరణకి ఇవాళ మీరు 2316 కోట్లు పైచిలుక కేవలం కేబులింగ్కి, శానిటరీ అక్కడ ఏదైతే ఈ బాత్రూముల్లో వేయడానికి, లేదంటే మినిమం ఏవో సమ్ లిఫ్ట్లు ఇలాంటి హంగులు తొక్క తోట కొరకి మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతూ, ఇక్కడ మన తెలంగాణలో ఒక సచివాలయం ఉంది, మీకు అక్కడికి ఆంధ్రప్రదేశ్లో మీరు టెంపరీ అని చెప్పిన దానికి దీనికి జస్ట్ 2 లక్షల స్క్వేర్ ఫీట్లు తేడా. సో ఇక్కడ ఎంత ఎంత భవనం ఉంది ఇక్కడ, ఇలా కళ్ళు బేర్లు గంభీలా ఉంటుంది ఆ సచివాలయం చూస్తే. ట్యాంక్ బండ్ 4 దిక్కుల నుంచి చూసినా అది కలకల్లాడుతూ కనబడి ఒక యుఎస్లో వైట్ సౌధంకి ధీటుగా కనబడుతూ ఉంటుంది, వైట్ హౌస్కి ధీటుగా. సో మనం హంగులు మాట దేవుడు, అంత హంగులతో కట్టిన దానికే అంత లేదు. దేశ పార్లమెంట్, కొత్త పార్లమెంట్ కట్టుకున్నాం, దానికి ఎంత ఖర్చు అయిందమ్మా? 900 కోట్లు చిల్లర ఖర్చు అయిందని ఎవరు మన దేశ ప్రజలందరినీ ఉద్దేశించి పార్లమెంట్ భవనాన్ని ఇలా మొక్కి మళ్ళీ వెళ్తున్న నరేంద్ర మోడీ చెప్పిన మాట. అంటే వీళ్ళు తగలబెడుతున్న ఎక్సెసరీస్కి ఎక్కువగా తగలబెడుతున్న దానికి ఎన్ని 2 పైచీలకు పార్లమెంట్ భవనాలు వస్తాయి, ఇక్కడ తెలంగాణలో సచివాలయాలు 4 వస్తాయి. అంటే ఎక్సెసరీస్కి. సో ఆల్రెడీ మీరు కడుతున్న టెంపరీ భవనాలు. ఉదాహరణకి అక్కడ సాయిల్ టెస్ట్ గురించి మాట్లాడతాం. అమృత యూనివర్సిటీ కట్టారు, మన వర్షం పడినప్పుడు ఆ బురద లబ్బిళ్ళు జనాలు వెళ్ళలేరు చూసాం కదా. వాడే ఓ 10 అడుగులు పైచీలక ఎస్వి యూనివర్సిటీ ఏదో ఉందమ్మా ఒకటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒకటి, అమృత, ఈ 2 అక్కడ ఇవి ఉన్నాయి నాకు తెలిసి. ఈ 2 కూడా భూమి నుంచి 10-15 అడుగులు పైచీలక పైకి లేపుకుని కట్టుకున్నారు. అలాంటి కట్టడం ఏదైనా ఒకటి చూపించండి అక్కడ. రెండోది, పంతానికి పోయి పాపనగా అంటారన్న సామెత ఉంటుంది, అదే ఉంది మీ తంతు. వాళ్ళు 34,000 ఎకరాలు ఉచితంగా ల్యాండ్ ఇచ్చారు. ఎవరి కోసం అంటే నారాయణ గారి కోసం. నారాయణ కళల సౌధం అమరావతి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇది శ్రీకృష్ణ కమిటీ కానీ, లేకపోతే అమరావతికి రాజధాని కాకుండా వాళ్ళు ఏమో గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఇవేవి మీరు పెట్టగల. మీకు మీరే నారాయణ కమిటీ వేశారు, మీకు మీరే సొంత పెత్తనాలు పెడితే వాళ్ళు కర్రు కాల్చి వాత పెట్టారు. అందుకే మీరు ధనం పోరాట దీక్షలు చేసి మళ్ళీ అదే పని మళ్ళీ అమాయకులు చేసి ప్రజల్ని లాస్ట్ టైం కూడా ఇదే నారాయణ గారి కళల సౌధానికి నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కూడా మీరు పునఃశంకుస్థాపన అని చెప్పి మళ్ళీ అదే పని మొదలెట్టారు. తర్వాత మొన్న మీరు బడ్జెట్లో దగ్గర 6,000 కోట్లు ఎంతో శాంక్షన్ చేశారు. ఓ పక్క మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, 1,00,000 కోట్లు కావాలి అమరావతి రాజధాని నిర్మించాలంటే. మళ్ళీ అన్నమాట మీరు సంవత్సరంకి 6,000 కోట్లు చెప్పనంటే ఏంటి, మీ విజను విస్తరాకులు కట్టని చెప్పి 20 ఏళ్ళకి కూడా
దగ్గర దగ్గర పట్టేలా ఉంది ఆ అమరావతి రాజధాని. అవును. మరి ఎందుకు ఈ పకోడీ కబుర్లు? ముందు చెప్పి అబద్ధాలు. ఆ సింగపూర్ కన్సల్టెన్సీ ఈశ్వరం గారిని తెచ్చి మన ఎత్తికెట్టారు. ఆడ పెద్ద ఫ్రాడ్ బ్యాచ్. ఆడనేమో జైలు ఎత్తి లోపల జైలు వేశారు. ఇప్పుడు మిగిలింది ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద పడేయడం, 3 రాజధానులు అన్నాడని ఈ హరికథ కాలక్షేపంతో ఎన్నాళ్ళ కాలక్షేపం చేసుకుంటూ వస్తారు. ఓ పక్క మీకు నిజంగా పక్కా భవనం కలకల్లాడుతూ కట్టిస్తే ఏడు చేయాలో కూడా తెలియదు. వెనకడికి ఒక సామెత ఉంటుంది, మల్లెపూ ఇస్తేట ఏడు చేసాడు అన్నదో సామెత ఉంటుంది చూడు. అలా అక్కడ పర్యాటక రంగానికి సంబంధించిన ఒక భవనం కట్టి ఉంటే అక్కడ ఇది విశాఖలో ఋషికొండ మీద దాన్ని ఏడు చేయాలో ఇప్పుడు తెలియకుండా వీళ్ళు 50 టవర్లు కడతాం 100 టవర్లు కడతాం అంటే నిజంగా చెప్పండి మీరు ఏడు చేద్దాం అనుకుంటున్నారు? సో ఏంటనేది ఒక క్లారిటీ లేదు. ఏ అలా కాదు, భవనం మీకు మనలో మనమాట ఒక మాట ఓ భవనం ఉంది కళ్ళ ముందు, దాన్ని ఏడు చేయాలో యూటిలైజేషన్ అంటాం మనం. యూటిలైజేషన్ మీకు తెలియదు. 50 టవర్లు కడతాం అంటారు, కట్టారు, ఏడు చేస్తారు దాంట్లో. ఈ ఉల్లంఘన ఎంప్లాయీల కోసమే కదా. ఓకే, అంటే ఇక్కడ ఋషికొండ ప్యాలెస్ వల్లే ఖర్చు చేశారన్న వ్యాఖ్యలు కూడా విన్నాం మనం. మరి ఇప్పుడు మీరు తగలెడుతుంది ఎంత? అదే అంటున్నాం. అంటే 450 కోట్ల ఒక భవనం కట్టినప్పుడు అది తప్పు, అనవసరంగా కట్టినప్పుడు ఒక డిజైన్కి 400 కోట్లు పెట్టడం ఏంటి మరి దీన్ని? నేను అదే చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెర్రి వెంగళాయలని గ్రహించి ఈ లిస్టా రాజ్యం తంత కాకపోతే తాడిమాటికి ఎదురేదమనడం సామెత ఉంటుంది చూడు, అదే సామెత ఇక్కడ. ఓ పక్క అప్పుల్లో పడి చచ్చిపోయామంటారు, రూపాయి డబ్బులు లేవంటారు. దగ్గర దగ్గర 3,37,000 కోట్లు అప్పు పూర్ణకొమ్మలా చేసి పెట్టారు నెత్తికి. ఈ అమరావతికే దగ్గర దగ్గర 47,000 కోట్లు అప్పు చేశారు. వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి, జర్మనీ దగ్గర నుంచి, ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ నుంచి, అన్నిటి నుంచి తెచ్చి మన నెత్తికి పెట్టారు. అక్కడ తెచ్చి ఏటి చేస్తున్నారో చెప్పమంటే అది మాత్రం చెప్పరు. ఏమనంటే కంపలు కొట్టాలి. నాకు తెలిసిన రియల్ ఎస్టేట్ మీరు ఏడైనా దేశంలో ఉన్న 4 మెట్రోపాలిటన్ సిటీస్ తీసుకో, ఎవడైనా స్క్వేర్ ఫీట్ 10-12 వేలకు కడుతున్నాడు నాకు చూపించు. రైట్. ఇటాలియన్ మార్బుల్తో కట్టి చచ్చిపోయినా 12,000 కూడా ఆవిడ కోట్ చేయట్లే. ఇక్కడ మనకి ఎన్ని టవర్స్ ఉన్నాయి? అవతారం ఉన్నది. ఎన్ని టవర్లు ఉన్నాయమ్మా ఇక్కడ? హయ్యెస్ట్ టవర్లు 50 పైసలకు ఉన్నవి, ఆకాశ సౌదాలు అంటున్నాం. అలా ఎవడో అంతంత కోట్ చేయట్లే. ఏ ప్రాతిపదిక మీద ఆంధ్రప్రదేశ్లో అంతంత టవర్లు కోట్ చేస్తున్నారు? ఎవడు డబ్బులు? అత్త సొమ్ము అల్లుడుదానం అని చెప్పి అప్పు చేసి పప్పు కూడా అని సినిమా చూపిస్తే మాకు అప్పు చేసి ఎవడు కళలు, నారాయణ గారి కళలు సోదమా అది? ఎక్కడికి వెళ్తున్నాయి అంటారు? ఎక్కడికి వెళ్తున్నాయి? ఆడు ఇచ్చినట్టు ఇచ్చి వెనక పట్టుకుపోతున్నాడు. అంటే సంస్థలుగా మనం కొన్ని వ్యాఖ్యలు విన్నాం. అంటే వైసీపీ నేతలు కొంతమంది అంటే చంద్రబాబు నాయుడు ఈ పలు సంస్థలకి కట్టబెడుతున్నారు, కావాలని వాళ్ళతో డీలింగ్స్ కుదుర్చుకున్నారు. సరే మళ్ళీ అనమాట. ఆఖరికి దేవదేవుడు తిరుపతిని కూడా వదలలేక స్వామిని, ఆయన దగ్గర కూడా ఎకరం 50 లక్షలు ఎత్తేసారు. అలా మీకు నచ్చిన వాళ్ళందరికీ 99 పైసలకి మీ అబ్బాయితో ఇప్పించేస్తున్నారు. 99 రూపాయలకి లేదా 99 పైసలకి బాటా రేట్ ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళ దగ్గర కలిగిన కాటికి కలో గెంజో ఆర్బీఐ వాళ్ళ దగ్గర, డిఫెన్స్ వాళ్ళ దగ్గర, వీళ్ళందరి దగ్గర ఎంతెంత డబ్బులు ఎత్తేసారో గత బడ్జెట్లో క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందులో ఎవరికి ఉపకారం పడుతున్నారు మీరు చెప్పండి? అలా మీ ఎవరు మీ అబ్బాయి తోడలుడికి ఒక 5,000 ఎకరాలు అది గీతం కాలేజీకి అప్పనంగా కట్టపెట్టేశారు. ఇది ఎవరి సొమ్మని, ఎవరి సొమ్ము ఎవరు దారిపోసేస్తున్నారు మీరు? పోనీ ఇదేమన్నా దీనికి తగ్గట్టు ప్రాస్పరిటీ ఇలా గ్రోత్ మనకు ఉన్నప్పుడు ఇక్కడ మీరు తెలంగాణలో మనం గమనించుకుంటే మీరు చెప్పిన హరికథ ఒకటి ఉంది కదా, నేనే హైదరాబాద్ కట్టానని. మీరే కట్టిన హైదరాబాద్లో ఎకరం 150 కోట్లు 100 కోట్ల పైచీలకు పలుకుతుంది. అలా అమరావతిలో కనీసం 20 కోట్లు పలికిన ఉదంతం చెప్పండి. పోనీ ఈ డబ్బులు ఇలా తీసుకొచ్చాం, ఈ 10 ఎకరాలు పలానా ప్రైవేట్ సర్కిల్లోకి అమ్మాం, ఆడ వచ్చిన డబ్బులతో మనం ఈ విధంగా బిల్డింగ్ కడుతున్నాం, ఇవి చెప్పండి ఎవడన్నా కాదంటామా?